హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన తెలుగువారి కోసం ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ మన హైదరాబాద్లో ఉన్నటువంటి ఈసీఐఎల్కి సంబంధించినటువంటి సంస్థ నుంచి ఒక భారీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఎటువంటి ఎగ్జామినేషన్ పెట్టకుండా, ఎటువంటి ఇంటర్వ్యూ లేకుండా డైరెక్ట్గా మీకు డాక్యుమెంట్స్ని వెరిఫికేషన్ చేసి ఒక వేకెన్సీస్కి ఎంపిక చేస్తున్నారు. మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు ఆన్లైన్లో. ఈ వీడియోలో మీకు రిక్రూట్మెంట్కి సంబంధించి ఎవరెవరు అప్లై చేయొచ్చు, ఎలా అప్లై చేయాలి, సెలక్షన్ ప్రాసెస్ అన్ని డీటెయిల్స్ని వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఇప్పుడే లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ ఇవ్వండి. చాలామంది చూస్తున్నారు కానీ అప్లై చేసుకుని వెళ్ళిపోతున్నారు, లైక్ చేయడం మర్చిపోతున్నారు. ఇప్పుడే వీడియోని అయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా ఒక వీడియోని షేర్ చేయండి, సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది ఈ వీడియో. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఈ యొక్క ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఈసీఐఎల్ అనేది మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ కింద పనిచేస్తున్నటువంటి మినీరత్న క్యాడర్కి సంబంధించినటువంటి ప్రభుత్వ సంస్థ అనమాట. ఈ సంస్థ మనకి హైదరాబాద్లోనే ఉంది. మీరు కావాలంటే ఇక్కడ హైదరాబాద్లో దీనికి సంబంధించినటువంటి యొక్క ఆఫీస్కి సంబంధించినటువంటి లొకేషన్స్ని కూడా చెక్ చేసుకోవచ్చు. చాలామందికి తెలిసి ఉంటుంది హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి. వీళ్ళకి సంబంధించి వీళ్ళ వెబ్సైట్ ఏదైతే ఉందో, వీళ్ళ వెబ్సైట్కి సంబంధించి కెరీర్స్ పేజ్లోనే ఇక్కడ మనకి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ అయితే పోస్ట్ చేయడం అనేది జరిగింది. సో ఇక వెబ్సైట్ నుంచి మీకు నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ చేసి ఒక రిక్రూట్మెంట్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఈ నోటిఫికేషన్ మనకి ఎప్పుడు రిలీజ్ అయిందంటే ఈ రోజు మనకి అఫీషియల్గా మనకి వెబ్సైట్లో అయితే అప్డేట్ అనేది చేశారనమాట. అండ్ ఈ యొక్క వేకెన్సీస్కి అప్లై చేయడానికి లాస్ట్ డేట్ 20 జనవరి వరకు మీరు అప్లై అయితే చేసుకోవాలి. ఈ రోజు నుంచి 20 జనవరి వరకు మీరు ఎప్పుడైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి ఎటువంటి ఎగ్జామినేషన్ లేకుండా సెలక్షన్ చేస్తున్నానని చెప్పాను కదా. అయితే ఆ యొక్క అభ్యర్థులకి సంబంధించి అప్లై చేసిన వాళ్ళని షార్ట్ లిస్ట్ చేసేసి ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ వచ్చేసి 23 జనవరి రోజు అయితే పెడతారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఎప్పుడు ఉంటుందంటే వాళ్ళకి 28 జనవరి నుంచి 30 జనవరి వరకు అయితే కండక్ట్ చేస్తారు. మీకు డైరెక్ట్గా ఇక పోస్టింగ్స్ అనేవి ఎప్పుడు ఇస్తారంటే ఫిబ్రవరి 9th అయితే మీకు పోస్టింగ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి నోటిఫికేషన్లో వాళ్ళే క్లియర్గా అయితే మెన్షన్ అయితే చేస్తున్నారు. అండ్ ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి వేకెన్సీస్కి అప్లై చేసుకోవడానికి సో మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే December 31, 2025 వరకు మీకు మినిమం ఏజ్ 18 years అయితే ఉండాలి. సో మ్యాక్సిమం ఏజ్ ఏమో జనరల్ కేటగిరీ ఓసీ వాళ్ళైతే 25 years వరకు అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఓబీసీ వాళ్ళైతే మీకు 3 years ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుందంటే మీరు 28 years వరకు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే మాత్రం మీరు 30 years వరకు అప్లై చేసుకోవచ్చు. పీడబ్ల్యూడీ వాళ్ళైతే మనకి 35 years వరకు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. అయితే ఒక నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి పోస్టులకి సంబంధించి వేకెన్సీస్ డీటెయిల్స్ కనుక పరిశీలించినట్లయితే టోటల్గా మనకి 248 వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. ఇందులో మనకి వివిధ విభాగాల వారీగా వేకెన్సీస్ అనేవి ఇవ్వడం అనేది జరిగింది. ఇక్కడ మనకి ఏ బ్రాంచ్లో వేకెన్సీస్ ఉన్నాయంటే ఈసీఈకి సంబంధించి, అలాగే సిఎస్సి అండ్ ఐటీ, మెకానికల్, ట్రిపుల్ ఈఐఈ, సివిల్, మెకానికల్, ఈ విధంగా మనకి ఇక్కడ విభాగాల వారిగా వేకెన్సీస్ అనేవి ఇవ్వడం అనేది జరిగిందనమాట. అండ్ ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది అప్లై చేసిన వాళ్ళకి అంటే ఇక్కడ నోటిఫికేషన్లో సో వాళ్ళే క్లియర్గా ఇచ్చారు సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించి. సో సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఎవరైతే నోటిఫికేషన్కి ఆన్లైన్లో అప్లై చేస్తారో అభ్యర్థుల్ని డైరెక్ట్గా మీకు క్వాలిఫికేషన్లో వచ్చిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను అయితే డైరెక్ట్గా షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్కి సంబంధించి లిస్ట్ అనేది మనకి అఫీషియల్ వెబ్సైట్లో పెడతారు. వాళ్ళని డైరెక్ట్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్కి సంబంధించి మన హైదరాబాద్లో ఉన్న ఈసీఐఎల్ సంస్థకి అయితే పిలుస్తారు. మీ యొక్క ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్ని కూడా పట్టుకొని ఇంటర్వ్యూకి రండి అంటే మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి రండి అని చెప్పేసి పిలుస్తారు. ఎటువంటి ఇంటర్వ్యూ అయితే ఉండదన్నమాట. సో జస్ట్ మిమ్మల్ని డాక్యుమెంట్స్ అన్ని కూడా కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసేసి ఈ యొక్క వేకెన్సీస్కి అయితే మిమ్మల్ని ఎంపిక చేయడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా మీకు కంప్లీట్గా సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. ఎటువంటి రిటర్న్ ఎగ్జామినేషన్ కానీ, ఇంటర్వ్యూస్ కానీ, స్కిల్ టెస్ట్లు కానీ, ఫిజికల్ టెస్ట్లు కానీ, రన్నింగ్ కానీ ఇలాంటివి ఏమీ కూడా కండక్ట్ చేయరనమాట. అయితే సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించి మనకి ఇక్కడ వెన్యూ అనేది ఎక్కడ ఉంటుంది, కంప్లీట్గా వెన్యూ ఆఫ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అని చెప్పేసి కంప్లీట్ అడ్రస్ ఇచ్చారు. మనకి హైదరాబాద్లో ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్కి సంబంధించి ఈసీఐఎల్కి సంబంధించి ఆఫీస్ అనేది ఉంది. కార్పొరేట్ లెర్నింగ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ సిఎల్డిసి, నలంద కాంప్లెక్స్, ఈసీఐఎల్ పిఓ, హైదరాబాద్ 500062 అని చెప్పేసి ఇక్కడ పిన్ కోడ్ కూడా ఇచ్చారు. మీకు డౌట్ ఉంటే ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు ఇక్కడ వాళ్ళకి సంబంధించి 04027186454, అలాగే 04027182279 ఈ యొక్క నంబర్స్కి కాల్ చేసి కూడా మీరు ఏదైనా డౌట్ ఉన్న కూడా క్లారిఫికేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో దీనికి సంబంధించి కూడా జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా క్లియర్గా ఇచ్చారు. మీరు అన్ని కూడా నోటిఫికేషన్లో కూడా క్లియర్గా అయితే చెక్ చేసుకోవచ్చు. సో ఎలిజిబిలిటీ ఏంటి,
అండ్ దీనికి సంబంధించి ఎవరెవరు ఎలిజిబుల్ అని చెప్పేసి కంప్లీటెడ్ డీటెయిల్స్ని అయితే నోటిఫికేషన్లో సో క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అనేది జరిగింది. అన్ని డీటెయిల్స్ని ప్రాపర్గా చెక్ చేసుకొని సో రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లికేషన్స్ పెట్టుకునేటువంటి ప్రయత్నం చేయండి. 2 తెలుగు రాష్ట్రాల అభ్యర్థులందరూ కూడా ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి ఆన్లైన్ విధానంలో అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. మనకి హైదరాబాద్లోనే మీకు కంప్లీట్గా ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి ఎవరెవరు ఎలిజిబుల్, క్వాలిఫికేషన్స్ ఏముండాలి అంటే మనకి ఇక్కడ బీఆర్ బీటెక్ చేసిన వాళ్ళకి ఛాన్స్ ఉంది. అంతేకాకుండా 3 years డిప్లొమా చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇండియన్ సిటిజన్స్ అందరికీ అవకాశం అనేది కల్పిస్తున్నారు. ఆల్ ఓవర్ ఇండియన్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో మీరు ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా తెలంగాణ వాళ్ళైనా ఎవరైనా సరే ఈ నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. 1st April 2023 తర్వాత ఎవరైతే యొక్క బీఆర్ బీటెక్ కానీ డిప్లొమా కానీ ఎవరైతే పాస్ అయి ఉంటారో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అనమాట ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి. సో వాళ్ళు మాత్రమే ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించి ఆన్లైన్ విధానంలో అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేయడానికి మాత్రం ఇక్కడ ఎలాంటి అప్లికేషన్ ఫీ అనేది ఎక్కడ కూడా మెన్షన్ అయితే చేయలేదు. కాబట్టి మీరు ఫ్రీగా ఈ రిక్రూట్మెంట్కి అయితే అప్లై చేసేసుకోవచ్చు. అయితే ఒక రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి మీరు వీడియోని జాగ్రత్తగా చూస్తే మీకు ఏ విధంగా అప్లై చేయాలో అర్థమవుతుంది. లేకుంటే మీకు అప్లికేషన్ ప్రాసెస్ అసలే అర్థం కాదు. సో ఫస్ట్ ఏంటి అంటే ఇక్కడ మీరు నోటిఫికేషన్లో ఇచ్చారో హౌ టు అప్లైకి సంబంధించి స్టెప్ 1. సో మీరు ఏంటి అంటే NATS అనేది ఏదైతే పోర్టల్ ఉందో గవర్నమెంట్కి సంబంధించి NATSeducation.gov.in ఈ యొక్క వెబ్సైట్లో మీరు ఫస్ట్ ఎన్రోల్ అనేది అవ్వాలన్నమాట. అంటే మీ యొక్క డీటెయిల్స్ ఇచ్చేసి రిజిస్ట్రేషన్ చేసేసుకోవాలి. ఆ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీకు ఒక ఎన్రోల్మెంట్ నెంబర్ అనేది వస్తుంది. ఆ నెంబర్ తోటి ఇప్పుడు మనము ఈ యొక్క ECILకి సంబంధించినటువంటి వెబ్సైట్ త్రూగానే మనము లాగిన్ అప్లై చేసేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మీకు చూపిస్తాను. సో ఫస్ట్ ఏంటంటే మీరు NATSకి సంబంధించినటువంటి పోర్టల్లో మీ ఇక్కడ రిజిస్ట్రేషన్ అనేది ఉంటుంది. రిజిస్ట్రేషన్ చేసేసుకోండి. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత NATSకి సంబంధించి ఎన్రోల్మెంట్ నెంబర్ అనేది వస్తుంది. ఆ యొక్క ఎన్రోల్మెంట్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత మీ యొక్క నేమ్, ఫాదర్ నేమ్ ఇలా మీ డీటెయిల్స్ అన్నీ కూడా ఇందులో ఇచ్చేసేసి సో డైరెక్ట్ ఇక్కడ సబ్మిట్ అని చెప్పేసి ఉంటుంది. చాలా సింపుల్ ప్రాసెస్. ఫస్ట్ ప్రాసెస్ కొంచెం డిఫరెంట్ అనమాట. రిజిస్ట్రేషన్ చేసుకోవడం, దాని తర్వాత సింపుల్ అన్నాడు అనమాట. ఇక్కడ మీరు డీటెయిల్స్ మార్క్స్ అనేవి ప్రాపర్గా ఇవ్వండి. సో మీరు సెలక్షన్ అనేది దీన్ని బట్టి పరిగణలోకి తీసుకుంటారు కాబట్టి అన్నీ కూడా ఇచ్చేసిన తర్వాత సో మీ డీటెయిల్స్ అన్ని ఇచ్చేసిన తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిపోతుంది. సో ఈ విధంగా మీరు అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయండి. మనకి ఎవరైతే బీఆర్ బీటెక్ కానీ డిప్లొమా కానీ కంప్లీట్ చేసి ఎవరైతే అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ కంప్లీట్ చేయాలని చెప్పేసి చూస్తున్నారో మీకు అది ఒక మంచి ఆపర్చునిటీ. ఇది మనకి జాబ్స్ అయితే కాదు, కాకపోతే ఏంటంటే మీకు ఫర్దర్గా ECIL నుంచి ఏదైనా పర్మనెంట్ జాబ్స్ కానీ టెంపరీ జాబ్స్ కానీ కాంట్రాక్చువల్ జాబ్స్ పడేటప్పుడు అప్పుడు మీకు ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి సెలెక్ట్ అయిన వాళ్ళకి మీకు ఫర్దర్గా హెల్ప్ అవుతుంది ఆ యొక్క సర్టిఫికేట్ అనేది. కాబట్టి డెఫినెట్గా అయితే అప్లై చేసుకోండి. మీకు అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ పీరియడ్లో కూడా 1 year ట్రైనింగ్ ఉంటుంది. ఆ ట్రైనింగ్ పీరియడ్లో కూడా ఎవ్రీ మంత్ మీకు స్టైఫండ్ అనేది పే చేస్తారనమాట. ఆ డీటెయిల్స్ని కూడా నోటిఫికేషన్లో ఇచ్చారు. అన్నీ కూడా చెక్ చేసుకొని మీకు ఇంట్రెస్ట్ ఉంటే అప్లై అయితే చేసుకోండి. సో ఇంకా మీకు నోటిఫికేషన్ రిలేటెడ్గా ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్లో అయితే అడగండి. ప్రతి ఒక్కరు లైక్ చేసి డెఫినెట్గా మీ బీటెక్ ఫ్రెండ్స్కి, మీ యొక్క డిప్లొమా ఫ్రెండ్స్కి డెఫినెట్గా అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.